శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. ఆడవాళ్ళని వేధించే ప్రశ్న. ప్రతినిత్యము కూడా ఇల్లు కడప కడుక్కోవడము, కడపకి అలంకారం చేసుకోవడము, కడప ముందు ముగ్గు పెట్టుకోవడము, చేసిన తర్వాత ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు, కడప మీద కూర్చోకూడదే అంటారు. ఎందుకు కూర్చోకూడదు చెప్పరు. కడప మీద నిలబడకూడదు అంటారు. ఎందుకు చెప్పరు. ఏమవుతుంది? కర్రలే కదా, ఏదో ఉండాలి కదా, అలంకారం చేశాం కదా, అంత మాత్రం చేసి నిలబడకూడదా, కూర్చోకూడదా, పొరపాటు తగిలింది, పొరపాటున కూర్చున్నాము అంటుంటారు ఈ పిల్లవాళ్ళు. కడప అంటే ఏమిటి? ద్వారం అంటే ఏమిటి? ఇల్లు దేహో దేవాలయ ప్రోక్త. దేవాలయమే ఇల్లు, ఇల్లే దేవాలయం, దేహమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, ఇల్లే ఇల్లాలు. రెండు కంపారిజన్. ఇల్లులో ఇల్లాలు కూడా ఉంటుంది. అనగా ఆ ఇల్లంతా కూడా ఇల్లాలిగా ఉన్నప్పుడు ఇంటి ముఖద్వారం ఏదైతే ఉందో అది ఆ ఇల్లాలి యొక్క ముఖవర్చస్సు, ముఖ లక్షణం. దేవాలయానికి ద్వారం ఎలానో ఇంటికి ద్వారం. లక్ష్మీ స్వరూపం ఇల్లాలు కాబట్టి ఇక్కడ లక్ష్మీ స్వరూపంగా చెప్తుంటాం. ద్వార కవాట దేవతలు, ఇరుపక్కల ఉండే రెండు బాజులు ఏవైతే ఉంటాయో అవి ద్వార కవాటాలు. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. వైకుంఠానికి జయ విజయులు ఎలానో మన ఇంటికి కూడా ఆ విధంగా ఇద్దరు దేవతలు ఇరుపక్కల ఉంటారు. కింద ఉండే కడప లక్ష్మీ స్వరూపం, అమ్మవారి పాదాలు. పైన ఉండే బాజు ఏతో ఉంటుందో అది అమ్మవారి ముఖము అవుతుంది. అమ్మవారి ముఖము, ఇరుపక్కల చేతులు, కింద కాళ్ళు. ఇది ద్వార లక్షణము. మనము ఇంట్లోకి ప్రవేశించే ముందు పైన ద్వారానికి బొట్టు పెట్టడం ద్వారా ఇంటికి బొట్టు పెడతాము, ఇంటి ఆశాంతానికి బొట్టు పెడతాం. ఇంట్లో ఇల్లాలు ఉండదు, పసుబొట్టు ఇవ్వాలి. ఆడవాళ్ళు ఎక్కడి బొట్టు పెట్టాలి, ఎవరి బొట్టు పెట్టాలి అంటే ద్వారానికి పైన బొట్టు పెట్టేసినట్టయితే ఇంట్లో ఉండే ఇల్లాలకు బొట్టు పెట్టినట్టు. కనుక ఆ ఇల్లాలి పాదాలు అయినటువంటి ఆ కడప లక్ష్మితో సమానం. కనుక అక్కడ కూర్చోకూడదు అంటారు. ఇంకొక విషయం, ద్వారానికి మధ్య భాగంలోనే కూర్చోకూడదు. మధ్య భాగము పద్మస్థానం, భూస్థానం. ద్వారంలో ఉండే రేతస్సును, వర్చస్సును, ఆయస్సును అంతా కూడా గ్రహించే భూతత్వము కడప మధ్య భాగంలో ఉంటుంది. దీనిని సూచికగా సనాతన సంప్రదాయంలో కడప మీద మధ్యలో పద్మం చెక్కేవారు. ప్రాచీన కాలంలో కడప మీద పద్మాలు వేసేవారు. కాస్త ఆర్థికంగా ఉన్నవాళ్ళు వెండితో కూడా పద్మాలు బొమ్మలు పెట్టేసేవారు. అంటే ఆ స్థానము బిందు స్థానము, అక్కడ కూర్చోకూడదు, నిలబడకూడదు. చిహ్నంగా పద్మం పెట్టేవాళ్ళు, వెండితో పద్మం చేసేవాళ్ళు. శిల్పకారులు, కళాకర్తున్న వాళ్ళు చెక్కేసేవాళ్ళు. పైన కూడా ద్వారానికి మధ్యలో పద్మం ఉండేది. ఈ పద్మము, అష్టదళ పద్మము సర్వదేవతలకు స్థానమైనటువంటి ఒక యంత్ర ప్రతీక. అష్టదిగ్బంధనము, అష్టదిక్పాలకులు అనుకోవచ్చు. మరి సర్వతోభద్రమండల దేవతా స్వరూపం చెప్పుకోవచ్చు. 52 మంది దేవతలతో కూడి ఉండే సర్వతోభద్ర మండల మూల స్వరూపము అష్టదళ పద్మము. సులభ శైలిలో పెద్దవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసేసి అందరికీ అనుకూలంగా అష్టదళ పద్మం పెట్టేసేయండి, మధ్యలో కేంద్ర బిందువు, అక్కడ కుంకుమ బొట్టు పెట్టేసేసేయండి, నమస్కారం చేసుకోండి, అది లక్ష్మీ స్థానం చెప్పారు. కడప కూడా లక్ష్మీ స్వరూపమే. మధ్యలో బిందు స్థానంలో లక్ష్మీ వాసం ఉంటుంది. కనుక అక్కడ కూర్చోకూడదు, నిలబడకూడదు అని చెప్తూ ఉంటారు. స్వస్తి.